ఆ చేస్తున్నటువంటి సందర్భంలో రకరకాల డిస్కషన్లు ఉంటాయి, రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఎదుర్కొని ప్లాట్ అమ్మిన వ్యక్తే నిజమైనటువంటి మార్కెటింగ్ పర్సన్ అని చెప్పేసి కూడా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక ఎదుటి వ్యక్తికి ఒక వస్తువు కానీ ఒక ల్యాండ్ కానీ కొని ఇవ్వాలి అంటే తనను ఎన్ని రకాలుగా కన్విన్స్ చేయాలో అది నాకు తెలుసు. ఎందుకంటే ఆ రకమైనటువంటి ఇబ్బందులు అన్నీ ఎదుర్కొని వచ్చాం కాబట్టి. తర్వాత చాలా కంపెనీలలో సార్ ఎంతో కష్టపడి ప్లాట్ అమ్మితే మాకు కమిషన్ ఇవ్వలేదు సార్ అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. నాకు ఓ కంపెనీలో ఇంత రావాలి, ఇంకో కంపెనీలో అంత రావాలి, ప్లాట్లు అమ్మాం రీషేన్ చేసాం కానీ నాకు కమిషన్లు ఇవ్వట్లేదని చాలామంది చెప్తూ ఉంటారు. నేను పనిచేసినటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలో కూడా నా ద్వారా వచ్చినటువంటి వ్యాపారం ఎవరైతే అసోసియేట్స్ ఉన్నారో వారు ఏ రోజు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకు రావాల్సిన ప్రతి రూపాయి ఇచ్చుకుంటూ, అది యాజమాన్యమే కానీ నా పార్ట్నర్సే కానీ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చేటువంటి అన్ని రకాల కన్విన్స్ అనేది ఇచ్చాం. కాబట్టి ఈరోజు చాలామంది మిత్రులు నాతోని కలిసి పనిచేయడానికి వచ్చారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మార్కెటింగ్లో ప్లాట్ అమ్మడానికి ఎంత కష్టపడతామో ఆ కష్టపడ్డ దానికి ప్రతిఫలం అంత తొందరగా వస్తే అంతకంటే ఎక్కువ తృప్తి పడతాం, ఆనందపడతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా 10 రూపాయల కొరకు పని చేస్తాం. కస్టమర్కి వచ్చేసరికి లక్షల ప్రాపర్టీ, కోట్ల ప్రాపర్టీ మనం కొనిస్తాం. కానీ మనకొచ్చే ఆ 10 రూపాయలు ఏదైతే ఉందో దానితోటి చాలా సంతృప్తి పడతాం. ఎందుకు అంటే ఆ 10 రూపాయలు మన ఫ్యామిలీ బతకడానికి, మన పిల్లలను డెవలప్ చేసుకోవడానికి, చదివించుకోవడానికి ఉపయోగపడతాయని ఎంతో ఆనందపడతాం. కానీ ఆ రోజు లక్షలు పెట్టి కొన్న కస్టమర్ అతి తక్కువ సమయంలోనే కోట్లు పెరిగినటువంటి భూములు మనం ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి అయితే నేను 200 నుంచి 300 రూపాయల నుంచి గజం అమ్ముకుంటూ వస్తున్నాం. 200, 300. ఆ రోజు 200, 300 అమ్మినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఈరోజు వచ్చేసరికి 20,000, 30,000, 50,000 రూపాయలుగా పెరిగినటువంటి ప్లాట్లు అనేది మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. అంటే కస్టమర్కి వచ్చేసరికి ఒక మంచి ప్రాపర్టీని ఇప్పిస్తాం. మనకు వచ్చేటువంటి 10 రూపాయల సర్వీస్ ఛార్జీలు అనేది జెన్యున్గా తీసుకుంటాం. ఆ 10 రూపాయలు ఏదైతే ఉందో ఆ 10 రూపాయలు కూడా ఇన్ టైంలో వస్తే ఆ ఆనందం వేరు, ఆ అడ్జస్ట్మెంట్లు వేరు, ఉన్నటువంటి అవకాశాన్ని వచ్చినటువంటి రూపాయిని మనం ఆ టైంకు సద్వినియోగం చేసుకోవడానికి ఆనందపడుతూ ఉంటాం. కానీ చాలా సంస్థలలో ఆ అమ్మినటువంటి ప్లాట్కు సంబంధించిన వచ్చిన 10 రూపాయలు కూడా రాక చాలా ఇబ్బంది పడినటువంటి మార్కెటింగ్ మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు చాలా సందర్భాల్లో చెప్పడం కూడా ఉన్నది. కానీ ఇక్కడ నేను ఒక మాట మాత్రం గట్టిగా చెప్పగలుగుతా. కేవలం ఉప్పలయ్య బతకడం కొరకు ఈ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టు పెట్టలేదు. మీ అందరి కొరకు, మనందరి కొరకే ఈ ప్రాజెక్టు, ఈ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టు పెట్టా అని చెప్పేసి మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతా అని చెప్పేసి ఈ సభా వేదిక మీద మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గడిచినటువంటి 15 సంవత్సరాల్లో మార్కెటింగ్ రంగంలో ఎవరెవరు ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు అనే విషయం నాకు తెలుసు. కాబట్టే అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కొరకే ఒక నమ్మకమైనటువంటి సంస్థను తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ నమ్మకమైన సంస్థ మీకు తెలియాలంటే ముందు ఆ బ్రాండ్లోనే అవపడాలని చెప్పేసి సురక్ష అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. దాని కొరకు సహకరించినటువంటి వినూతన్ రెడ్డి గారికి, కరుణాకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సంస్థ పెట్టాలనే ఉద్దేశం ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన రోజే ఏదో పెట్టామంటే పెట్టడం కాదు, చేశామంటే చేయడం కాదు,
చేస్తే సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, చేస్తే సరైనటువంటి గోల్తో వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ బ్రాండ్లోనే అవపడాలనే ఉద్దేశంతో సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అందులోనే మనందరికీ రక్షణ ఉంది. ఆ తర్వాత మరి నేను కూడా ఈ 15 సంవత్సరాలు కష్టపడుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు మీ అందరి ముందు మాట్లాడడానికి ఇక్కడ వేదిక ఉండడానికి నా 15 సంవత్సరాల కఠోర శ్రమ, ఈ 15 సంవత్సరాల్లో చాలా కష్టపడ్డాను, చాలా బాధలు పడ్డాను. ఒక్కొక్క సందర్భంలో నా జీవితం ఎటుపోతుంది, నేను ఏం చేస్తున్నాను, ఎలా వెళ్ళబోతుంది, నేను తీసుకునే కొన్ని సందర్భాల్లో నా నిర్ణయాలకి మా ఫ్యామిలీ కూడా సతమతం అయిపోయేది. అరే ఆడ ప్రాజెక్ట్ ఏదో సూపర్వైజర్గా పోయావు, ప్రాజెక్టు ఇన్ఛార్జ్ పోయినావు, బాగానే ఉందిగా, 10,000 పోయినావు, మరి 15,000 జీతం వస్తుంది, బాగానే ఉందిగా అంటే నేను 10,000 జీతానికి హైదరాబాద్కు రాలేదు. 10,000 సంపాదించాలి అంటే ఊర్లో వ్యవసాయం చేసుకున్నా. వాస్తవానికి నేను ఊర్లో వచ్చేసి డైలీ ఫైనాన్స్ ఇచ్చేది, ఎల్ఐసి ఏజెంట్గా చేసిన, సొంతంగా స్కూల్ పెట్టిన. మొదటగా ఆ స్కూల్లో విద్యాబోధనం చేయడం కొరకు కూడా 600 రూపాయలు జీతం తీసుకొని పని చేసుకుంటూ సొంతంగా స్కూల్ పెట్టడమే జరిగింది. అంటే ఆ విద్యా వ్యవస్థలో కూడా మనకంటూ ఒకటి ఉండాలి అని. ఆ తర్వాత రాజకీయంలోకి పోయిన గ్రామ స్థాయి నుంచి ఆ మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కూడా వెళ్ళా. అంటే దేంట్లో కూడా పని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే నా పని చెప్పి అని ఆడ కూర్చుంటే మనము జీవితంలో సక్సెస్ కాలేము. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి మంచి అడుగులైతే హ్యాపీ, కానీ ఏమాత్రం ఒడిదొడుకుల అడుగులు, తప్పటి అడుగులు వేస్తే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం వస్తుందని కూడా నాకు తెలుసు. అలాంటి ఇబ్బందులు కూడా కొన్ని సందర్భాల్లో పడడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పడ్డా లక్ష్యం మాత్రం ఒక్కటే, ఏ పని చేసినా నెంబర్ 1గా ఉండాలి తప్ప నెంబర్ 2, 3, 4, 5 నాకు ఇష్టం లేనటువంటి నెంబర్స్ అవి. అందుకనే ఎక్కడ పనిచేసినా నెంబర్ 1గానే ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా చైర్మన్ తర్వాత ఉండేది నేనే. ఇంకో దానిలో చేసిన చైర్మన్ ఎండి లేకుండా నడిపించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతల్లో కూడా నేను ఉండి ఆ రకమైనటువంటి సర్వీసులు చేసుకుంటూ నెంబర్ 1లో ఉన్న తప్ప నెంబర్ 2లోకి రాలే. ఈరోజు మరి నా గోల్ ఇంకోటి ఉంది. ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే నా గోల్లో ఆఫీస్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నా గోల్ రీచ్ అవ్వాలంటే నా గోల్లో ఆఫీస్ పెట్టాలి. పేరైతే అటో ఇటో సెలెక్ట్ చేసుకున్నాం, సురక్ష అని. మరి ఇక గోల్ రీచ్ అవ్వాలంటే మరి ఎక్కడ ఆఫీసు పెట్టాలి? నా గోల్లో పెట్టాలి. అది కూడా కార్పొరేట్ ఆఫీసు ఉండాలి. ఏదో షటల్ వేసుకొని చేస్తే కాదు, కార్పొరేట్ ఆఫీసు ఉండాలి. ఈ కార్పొరేట్ ఆఫీసులో పనిచేస్తూ పెట్టడం ఉద్దేశం కూడా ఎవరైతే మార్కెటింగ్ పర్సన్స్, మార్కెటింగ్ అసోసియేట్స్ ఈ సురక్షను నమ్ముకొని వస్తున్నారో వారందరి కొరకే, అంటే మీ అందరి కొరకే ఈ సురక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సురక్షలో మీరందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఈ సురక్ష అనేది నా కంపెనీ అనే ఫీలింగ్తో మీరందరూ పనిచేయడం కొరకే. నా గోల్ ఏ విధంగా అయితే నేను పెట్టుకున్నానో మీ గోల్ అదే విధంగా పెట్టుకొని నా గోల్ సురక్ష ఆఫీసులో మీరు ఒక నా కంపెనీ అని చెప్పి పని చేసుకుంటే మాత్రం 100% నా గోల్తో పాటు మీ గోల్ కూడా నా వెనక మీ రంగడు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందరం కలిసే ఆ గోల్ రీచ్ అవ్వడానికి నా వంతు అన్ని రకాల సపోర్ట్ చేస్తా, అన్ని రకాల సర్వీస్ ఇస్తా. రాత్రి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా మీకు సర్వీస్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు నా వెంట కలిసి రావాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నా.
ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే మార్కెటింగ్లో ఇంతకుముందు ఇబ్బందులు పడ్డారో అలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే మీ ప్లాట్ బుకింగ్ కస్టమర్తో పేమెంట్ కట్టించినా మరుక్షణమే మీకు రావాల్సినటువంటి పర్సంటేజ్ల ప్రకారం నా దగ్గర అడగకుండానే క్యాష్ కౌంటర్లోనే మీ అమౌంట్లు మీకు ఇవ్వడానికి అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంది. క్యాష్ కౌంటర్లు కూడా సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఓ ప్లాట్ అమ్ముతాం. ఆ ప్లాట్కు వచ్చేటువంటి ప్రతిఫలం ఇమ్మీడియట్లీ రావడంతో ఆ ఆనందం వేరు, ఆ కష్టాలు తీరేటువంటి క్రమంలో ఆ తృప్తి వేరు. కాబట్టి ఆ కష్టం ఏందో నాకు తెలుసు, ఆ బాధ ఏందో నాకు తెలుసు. కాబట్టి ఎక్కడా మీరు ఇబ్బంది పడకుండా ఇమ్మీడియట్లీ వచ్చినటువంటి పేమెంట్స్కి ఇమ్మీడియట్లీ కమిషన్ రిలీజ్ చేసే విధంగా అడ్మినిస్ట్రేషన్లో అంత ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ తర్వాత మనము సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత మరి దాని తగ్గట్టుగానే ప్రాజెక్టులు కూడా ఉండాలి. ఏదో ఆఫీస్ పెట్టగానే కాదు, మరి ప్రాజెక్టులు ఏంటి అని చెప్పేసి అలాంటి సందర్భాల్లోనే ప్రాజెక్టులు ఇప్పుడు చూసుకున్నటువంటి 6 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో టెంపుల్ సిటీ, ఈ టెంపుల్ సిటీ యాదాద్రి టెంపుల్ చేరువలో నేషనల్ హైవే ఫేసింగ్లో 200 మీటర్స్ దూరంలో ఒక మెగా ప్రాజెక్టు 100 ఎకరాల ప్రాజెక్ట్ అనేది మనము ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ చేశామో ఇంతకుముందు ఏవీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ పెట్టుకున్నటువంటి కాన్సెప్ట్ ఒక్కటే, మనం ఏ ప్రాజెక్ట్ చేసినా ఏ ప్రైస్ డిసైడ్ చేసినా ఒకటే లక్ష్యం, తక్కువ ప్రాఫిట్ తోటి ఎక్కువ బిజినెస్ చేయడం అనేదే సురక్ష కాన్సెప్టు. ఒక ప్లాట్ కొన్న కస్టమర్ 10 మందికి 10 ప్లాట్లు చూపించే విధంగా ఉండాలి. ఒక విజిట్ ఏదైతే మార్కెటింగ్ పర్సన్ ఒక కస్టమర్ను ఎంతో కష్టపడి మనం ప్రాజెక్ట్ దాకా తీసుకెళ్ళి అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేకపోతే రకరకాల ఇబ్బందులతో కన్విన్స్ చేయాలి. అప్పటికి కన్విన్స్ చేసినా నమ్మకపోతే కస్టమర్ను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అలాంటి ఇబ్బందులు మార్కెటింగ్ రంగంలో ఎదురు కావద్దనే ఉద్దేశంతో మీకు అన్ని రకాల డెవలప్ చేసినటువంటి ప్రాజెక్టులే చేసిన తర్వాతనే హెచ్ఎండి అప్రూవల్ కానీ డిటిసిపి అప్రూవల్ కానీ అన్ని రకాలుగా ఉన్న తర్వాతనే మనం ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంటుంది. అందులో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చూసినటువంటి ప్రాజెక్టులలో అది ఇంకా టెంపుల్ సిటీ అనేది మనం ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ అభిసలో విల్లా ప్రాజెక్ట్ కానీ, ముకుందా గ్రీన్ కానీ, ఆ తర్వాత గట్కేసర్లో ఈస్టర్న్ ప్రైడ్ కానీ, బీబీనగర్లో ఫ్యూచర్ సిటీ కానీ, తర్వాత మనకి ఆత్మకూరులో సాయినగర్ కాలనీ, ఆ తర్వాత టెంపుల్ సిటీ, ఇవన్నీ కూడా డిటిసిపి హెచ్ఎండే అప్రూవల్తో పాటు అన్ని రకాల డెవలప్ చేసినటువంటి ప్రాజెక్టులే మన దగ్గర ఉండడం అనేది కూడా జరుగుతుంది. ఆ రకమైన ప్రాజెక్టులే మనం సెలెక్ట్ చేసాం. ఆ తర్వాత టెంపుల్ సిటీ ప్రాజెక్ట్, ఈ టెంపుల్ సిటీ ప్రాజెక్ట్ అనేది 100 ఎకరాల మెగా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి విత్ ఆల్ సీసీ రోడ్లతోటి హైఫై క్వాలిటీ పార్క్ డెవలప్మెంట్, ఆల్ సీసీ రోడ్లతోని ఆల్రెడీ డెవలప్ చేశాం. వచ్చే నెల అంటే ఆగస్టు 15వ తారీఖు టెంపుల్ సిటీ వెంచర్ని చాలా గ్రాండ్గా లాంచింగ్ చేయబోతా ఉన్నాం మీ అందరి సమక్షంలో. ఆల్రెడీ అందులో బుకింగ్స్ కూడా ఎక్కువ మొత్తంలో తీసుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని వెంచర్స్లో కూడా మంచి బోనస్ కూడా పెట్టాం. అందులో కస్టమర్కి వచ్చేసరికి ₹1,00,000 పేమెంట్ చేస్తే అంటే 10,000 లోపలైతేనేమో ½ కేజీ వెండి గిఫ్ట్గా ఇవ్వడం, 10,000 పైన ఉన్నటువంటి వెంచర్స్కి వచ్చేసరికి 5 గ్రామ్ గోల్డ్ ఇవ్వడం, తర్వాత 15 డేస్లో మొత్తం పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసి ఇవ్వడం అనేది ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్ బోనస్ మనకు ఆల్రెడీ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా అసోసియేట్ మిత్రులకు కూడా మరి ఏదైతే మన కమిషన్ ఉంటుందో ఆ కమిషన్ కాకుండానే ఇన్సెంటివ్ రూపంలో కూడా ₹1,00,000 పేమెంట్ చేయగానే ఇమ్మీడియట్లీ 15,000 క్యాష్ ప్రైజ్ కూడా మనం అందివ్వడం జరుగుతూ ఉంది. మరి వాస్తవానికి బోనంజా అనేది
ఆఫీసు పెట్టిన కా నుంచి మొదలు పెడితే అంటే ఇప్పటికీ 40 రోజులు, 40 రోజుల్లో కూడా మార్కెటింగ్ మిత్రులందరూ కూడా మంచి వ్యాపారం ఇచ్చారు. వారికి నేను ఇచ్చినటువంటి సన్మానం చాలా చిన్నది, కానీ కంపెనీ పెట్టినటువంటి అతి తక్కువ సమయంలో మీరు ఇచ్చినటువంటి బిజినెస్ అనేది నాకు చాలా పెద్దదిగా నేను భావిస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే డెవలప్ అయిన తర్వాత ఎవరైనా ఎమ్మటి వస్తారు, నీ దగ్గర డబ్బు ఉంది అంటే ఎవరైనా వస్తారు, కానీ స్టార్టింగ్లో ఎవరైతే సపోర్ట్గా నిలబడి మీ వెంట నేను మీ కష్టాల్లో మేము భాగస్వాములం అని చెప్పేసి హార్డ్ వర్క్ చేసి బిజినెస్ అందిస్తారో వాళ్ళు జీవితాంతం కంపెనీ ఉన్నంతకాలం వాళ్ళను మర్చిపోవడం అనేది ఎరగదు. కాబట్టి వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పటి వరకు మనం ఈ నెలాఖరు వరకే ఈ బోనంజాలని పెట్టుకున్నాం, కానీ వచ్చే నెల 15వ తారీఖు టెంపుల్ సిటీ వెంచర్ చాలా గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి ఆ లాంచింగ్ డేట్ వరకు ఈ బోనంజాను అన్ని వెంచర్లకు కంటిన్యూగా చేద్దామని చెప్పేసి ఈ వేదిక సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడున్నటువంటి బోనంజా ఓన్లీ టెంపుల్ సిటీ కాదు, అన్ని వెంచర్లకు కూడా కంటిన్యూ ఉంటుంది. వాస్తవానికి ఫస్ట్ నుంచి మనం రేట్లు కూడా పెంచాలని అనుకున్నాం, కానీ 15వ తారీఖు వరకు రేట్లు అన్నీ కూడా యాజ్ టీజ్గా అదే రేట్లు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే పాత మిత్రులే కాకుండా కొత్త వాళ్ళు కూడా ఈరోజు చాలామంది వచ్చారు, కాబట్టి వారందరినీ మళ్ళీ మనం యాక్టివ్ చేసుకోవాలనుకుంటే ఆ బోనంజా కూడా కావాలి. కాబట్టి ఆ బోనంజాను ఈ నెల 15 వరకు పొడిగించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా సురక్ష అని ఎప్పుడైతే పేరు పెట్టామో అందరినీ రక్షణతో పాటు చూసుకోవాలనే ఒక గట్టి ఆలోచనతోటే ఎవరైతే కంపెనీని నమ్ముకొని పనిచేస్తారో, ఎవరైతే బుకింగ్స్ ఇస్తారో, ఫస్ట్ బుకింగ్ ఎవరైతే తీసుకొని వస్తారో వారందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీగా కూడా కంపెనీ నుంచి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఇచ్చేటువంటి బుకింగ్ ఏదైతే ఉంటుందో ఆ బుకింగ్ క్యాష్ కౌంటర్లో క్యాష్ కడుతూ మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఆ క్యాష్ కౌంటర్లో సబ్మిట్ చేస్తే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇమ్మీడియట్లీ చేసి అంటే మీ అందరినీ ఒక సురక్ష ఫ్యామిలీ అనే భావిస్తున్నాం. కాబట్టి ఆ ఫ్యామిలీ పెద్దగా మీ అందరి రక్షణ కూడా నా బాధ్యత. కాబట్టి అందరం హ్యాపీగా ఉండడం కొరకే మనం నమ్ముకొని మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా అంటే బుకింగ్తో పాటు మీ డీటెయిల్స్ కూడా ఇస్తే ఇమ్మీడియట్లీ మనం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా సమయం మించిపోతుంది, దూరం నుంచి వచ్చారు, కానీ నేను పెట్టింది 3:30కి మెసేజ్ అంటే అందరూ 5:30, 6 గంటల దాకా కూడా రాకపోయేసరికి మనకు కూడా లేట్ అయిపోయింది మీటింగ్. నేను రావడానికి రెడీగా ఉన్నా, మన ఆఫీసు పక్కనే, నేను కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నా ఎంతమంది వచ్చారు, ఎన్ని కార్లు వచ్చినాయి, ఏది అని చెప్పేసి. ఆల్రెడీ ఫోన్ ద్వారా మళ్ళీ వీడియో ఫోటోలతోటి మళ్ళీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉన్నా. కానీ మనం అనుకున్నటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైం ప్రకారంగా వస్తే సాయంత్రం టైం కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వస్తాం, కానీ వచ్చిన తర్వాత మన ప్రోగ్రాం కాన్సెప్ట్ ఏంటి, ఏ విధంగా చేయబోతున్నాం, ఏ విధంగా వెళ్ళబోతున్నాం ఏంటి అని చెప్పి పూర్తిగా సమాచారం ఇవ్వడం కొరకే. ఎందుకంటే ప్రతి వ్యక్తితో మాట్లాడేయాలంటే సమయం సరిపోదు. మరి అందరినీ ఒకే వేదిక వద్దకు పిలవాలి అంటే చాలా దూరం నుంచి ఒక వేదిక వద్దకు రావాలి. మరి ఒక్కరమే అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే కూడా ఇవ్వలేము. కాబట్టి కొంతమంది వక్తల ద్వారా కూడా మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు మన దాంట్లో, వాళ్ళందరి ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో అనుకున్నాం, కానీ సమయం లేట్ అయిపోయింది. కాబట్టి అందరితో మాట్లాడించే అవకాశం లేకపోయింది. కాబట్టి అలా కాకుండా సమయం అనేది చాలా విలువైనది. ఒక్క నిమిషం ఒకరోజు వేస్ట్ చేశామంటే దాని ప్రతిఫలం కూడా మనం అనుభవించాల్సిందే. కాబట్టి ఏ క్షణం మనకు చాలా విలువైంది. పోయిన నిమిషం, పోయిన
గంట మనకు జీవితంలో తిరిగి రాదు. కాబట్టి జీవితంలో సక్సెస్ కావాలి, జీవితంలో మీ వెంట 10 మంది నడవాలి అంటే మనం కూడా కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు పెట్టుకొని పనిచేస్తేనే అది సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది, మీ వెంట 100 మంది నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయం ఏ రోజు వృధా కాకుండా చూసుకోండి మిత్రమా. ఎందుకంటే తిరిగిపోయిన సమయం మళ్ళీ గలిచి రాదు. కాబట్టి ఆ సమయం విలువ చాలా విలువైనది, చాలా గొప్పది. కాబట్టి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మీకు మరొక శుభవార్త చెప్పడం కొరకు, అంటే ఆల్రెడీ మనకు సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత ఆల్రెడీ యాదగిరిగుట్ట దగ్గర వెంచర్, గట్కేసర్లో వెంచర్, బీబీనగర్లో ఉంది. ఆ తర్వాత విజయవాడ హైవే రావడం కొరకు పస్మాంలో విల్లా ప్రాజెక్ట్, ఆ తర్వాత సాగర్ హైవే వరకు ఆదిపట్లో టీసీఎస్ దగ్గర ఆదిపట్లో మరో ప్రాజెక్ట్, ఆ తర్వాత ఆల్మోస్ట్ మనకు హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల, గోదావరి కానీ మంచిర్యాల ఈ ఏరియా నుంచి చాలామంది మిత్రులు యాక్టివ్గా మన కంపెనీలో నా ప్రీవియస్ కానీ ప్రజెంట్ కానీ ఆల్రెడీ వర్క్ చేస్తూ మంచి బిజినెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలామంది మిత్రులు ఖమ్మం నుంచి చాలా దూరంతో, ఆ తర్వాత కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్గొండ అలాంటి ఏరియాల నుంచి కూడా ఇలాంటి ప్రాజెక్టులో పనిచేయడం కొరకు చాలా దూరం నుంచి తిప్పల పడుతూ మన దొడ్డ రాంబాబు గారు కానీ, పోల్ రాజు గారు కానీ, ఇప్పుడు దామెర శ్రీనివాస్ గారు కానీ, అలాంటి ఇప్పుడు నల్గొండ నుంచి వచ్చినటువంటి మిత్రులు రవికాంత్ అండ్ టీం, ప్రతిభారెడ్డి గారు అండ్ టీం, తర్వాత మిగతా వాళ్ళంతా కూడా ఈ ఏరియా నుంచి వచ్చి మాకు విజయవాడ హైవేలో ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి. ఎట్లయితే వరంగల్ హైవేలో 15 సంవత్సరాలు, నా లైఫ్లో 15 సంవత్సరాలు వరంగల్ హైవేలో కొన్ని వందల ఎకరాలు వేయడం, అందులో సక్సెస్గా కంప్లీట్ చేసుకోవడం, కొన్ని లక్షల మందికి ప్లాట్లు ఇవ్వడం కూడా వరంగల్ హైవేలో చేశాం. ఆ తర్వాత విజయవాడ హైవేలో కూడా ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వండి, మేము చేయడానికి రెడీగా ఉన్నాం, సురక్షలో హ్యాపీగా బతకాలనే, హ్యాపీగా సంపాదించుకోవాలనే ఆలోచనతోనే సురక్షలో ఫ్యామిలీలో జాయిన్ అయినాం, మాకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి అని చెప్పి చాలామంది మిత్రులు కోరడంతో మీ అందరి కొరకే రాత్రి 10 గంటల వరకు అన్నవాళ్ళను కూర్చోబెట్టి మరి ఎంతో ఇబ్బంది అయినా, వాళ్ళు ఇబ్బంది పడ్డారు, నేను ఇబ్బంది పడ్డా, అయినా సరే పోయింది. నిన్న ఉదయం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను, కలిశాను. మళ్ళీ నిన్న సాయంత్రం మళ్ళీ వాళ్ళు మన ఆఫీస్కు రావడం, కలవడం, అది ఒకే రోజులో గడిచిపోయింది. ఆ ఒకే రోజులో కూడా నిర్ణయం ఇమ్మీడియట్లీ కంప్లీట్ చేసుకొని రాత్రి 12 గంటలకు నిర్ణయం తీసేసుకొని, ఎందుకంటే ఈరోజు మనం ఒక మార్కెటింగ్ సెమినార్ పెట్టుకుంటున్నాం. ఆ సెమినార్లో ఏదో మాట చెప్పి పంపించడం కాకుండా మరొక ఆనిముత్యం లాంటి మెగా ప్రాజెక్టు ఇవ్వాలనే ఉద్దేశంతో రాత్రి 12 గంటల దాకా అది దాని కొరకు చాలా ఇబ్బంది పడుతూ చేయడం జరిగింది. అదే విజయవాడ హైవేలో నార్కట్పల్లిలో కామినేనికి దగ్గరలో మరొక ఏంటది ఓసిటియన్ మరో పెద్ద ప్రాజెక్ట్ ఓసిటియన్. అలాంటి ప్రైమ్ అలాంటి ఒక మెగా ప్రాజెక్ట్ హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేని అనుకొని 99 ఎకరాల మెగా ప్రాజెక్ట్ను మీ ముందు ఈరోజు లాంచ్ చేయబోతా ఉన్నట్టు బ్రోచరు ఓపెన్ చేయబోతున్నాం. అది బ్రోచర్ డిజైన్ చేయడానికి కూడా అవకాశం, సమయం దొరకలేదు, సరిపోలేదు. ఎందుకంటే 12 గంటల దాకా ఉంది. ఇప్పటికీ దానికి నామకరణం కూడా చేయలేదు. కేవలం మనకు లేఅవుట్ మ్యాప్ రూపంలో 99 ఎకరాలు, అంటే దాంట్లో ఫస్ట్ ఫేజ్గా 50 ఎకరాలు డిటిసిపి అప్రూవ్డ్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ను ఈరోజు వేదిక మీదుగా లాంచ్ చేసుకొని, ఈ ప్రాజెక్ట్ను కూడా ఆగస్టు నెలాఖరి కల్లా, ఎందుకంటే 15th వచ్చేసరికి టెంపుల్ సిటీ ఓపెన్ ఉంది కాబట్టి ఆగస్టు నెలాఖరి కల్లా మరి ఈ కొత్త ప్రాజెక్టు కూడా
ఓపెన్ చేయడానికి మనం సిద్ధం అవ్వాలి. అది ఓపెనింగ్కు బిఫోర్ వచ్చేసరికి మంచి ఆఫర్లతో పాటు మంచి బెస్ట్ ప్రైస్ కూడా, ఎందుకంటే ఫస్ట్ వచ్చేసరికి అందులో మనకు కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి. ఎందుకంటే నేషనల్ హైవే కాబట్టి కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్నాయి, ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్టు, అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఒక సెంటర్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి అక్కడ హైఫై క్వాలిటీతో ఏదైతే ఇప్పుడు టెంపుల్ సిటీ ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నామో అంతకంటే కూడా క్వాలిటీ డెవలప్మెంట్స్తో అన్ని సీసీ రోడ్లతో పాటు హైఫై క్వాలిటీ పార్కులతో పాటు, అంటే హైవే నుంచి చూడగానే సురక్ష ప్రాజెక్ట్ అంటే ఇలా ఉంటుందా అనే విధంగా ఒక ఐకాన్ ప్రాజెక్ట్గా దాన్ని తీర్చిదిద్దడం కొరకు మంచి, అంటే సురక్షలో ప్లాట్ కొంటే రక్షణతో ఉంటుంది. సురక్షలు ఎందుకంటే ప్లాట్ కొంటే అంటే వెంచర్లు చేస్తే చాలా వెంచర్లు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలలో డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ డాంబర్ రోడ్లు కూడా సరిగ్గా వెంచర్లు చాలా చూసుకుంటూ వచ్చాం. కానీ ఆల్ సీసీ రోడ్లో చేస్తున్నటువంటి కంపెనీ ఓన్లీ సురక్ష అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే రకంగా ఉన్నటువంటి నాగట్పల్లిలో ఏదైతే చేయబోతున్నటువంటి మెగా ప్రాజెక్ట్ ఉందో దాంట్లో కూడా హైఫై క్వాలిటీతో అన్ని సీసీ రోడ్లతో అన్ని రకాల డెవలప్మెంట్తో దాన్ని ఆల్రెడీ రేపటి నుంచే వర్కులు కూడా మేము స్టార్ట్ చేసి ఆగస్టు నెలాఖరికల్లా ఒక కుందనబ్బం అంటే ఒక సుందరవనంలాగా దాన్ని తయారు చేసి అది లాంచింగ్ పెట్టుకుందాం. అప్పటి వరకు బెస్ట్ ఆఫర్ ప్రైస్గా ఇప్పుడున్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో మనకు కమర్షియల్ ప్లాట్లు ఉంటాయి. ఏ బ్లాక్ ఉంటుంది, బి బ్లాక్ ఉంటుంది. దీంట్లో బి బ్లాక్ వచ్చేసరికి 7,999గా రేట్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంటుంది. హైవే ఫేసింగ్లో ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది అంటే నిజంగా ఆ ఘనత మన సురక్షకే దక్కుతుంది. ఇది 7వ ప్రాజెక్టుగా మనం భావించవచ్చు. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా 6 ప్రాజెక్ట్స్ ఇచ్చాం. ఇప్పుడు మీరు అందులో చూడండి, ఆల్రెడీ డిటిసిపి అప్రూవల్ వచ్చినటువంటి ప్యాటర్న్ కూడా కొంత ఉంది. దాని రేట్లను కూడా సార్ ఇప్పుడు మనకు చెప్పారు. కమర్షియల్ ఎంత, ఏ ఎంత, బి ఎంత, సి ఎంత అలా చెప్పారు. కాబట్టి నేషనల్ హైవే వెళ్ళేటటువంటి ప్రాజెక్ట్ కాబట్టి హాట్ కేక్లా ఇది ఉంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో సక్సెస్ఫుల్గా అంటే బ్రోచర్ కూడా తయారు చేయలేనంత బిజీ స్కెడ్యూల్లో మనం ఈరోజు దీన్ని లాంచ్ చేసాం. కాబట్టి మీరందరూ దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు అన్నట్టుగా చెప్పారు. ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ప్యాలెస్లో కూడా మీటింగ్ పెట్టడానికి సురక్ష గ్రూప్ సిద్ధంగా ఉంది. మీరందరూ కూడా ఫలక్నామా ప్యాలెస్కి రావడం కొరకు గట్టి ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఫంక్షన్ హాల్ అయినా 1000 లేదా 1500కే కెపాసిటీ ఉంటుంది. కానీ మన సైన్యం వచ్చేసరికి కొన్ని వేల సైన్యం ఉంటుంది. కాబట్టి ఆ సైన్యం తగ్గట్టే నా కాన్సెప్టు నెక్స్ట్ 1 ఇయర్లో ఫలక్నామా ప్యాలెస్లో మీటింగ్ పెట్టాలి. అందులోనే మనం మరో మెగా ప్రాజెక్టు లాంచ్ చేయడానికి సిద్ధం అవ్వాలి. ఇక్కడ సురక్షలో ఎంత చేయడానికైనా దమ్ముంది. మీరందరూ కలిసి పనిచేసి సక్సెస్లో మీరందరూ భాగస్వామ్యం కావడానికి మీరు నా వెంట కలిసి ప్రయాణం చేయండి. ఆటోమేటిక్గా నా సక్సెస్తో పాటు మీరు కూడా సక్సెస్గా గోల్లో మీరు పెట్టుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ రీచ్ అవ్వడానికి, మనం నమ్ముకున్నటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడానికి అన్ని రకాలుగా నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ చాలా దూరం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ